హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరి ఎడ్యుకేషనల్. ప్రీవియస్ వీడియోలో మనం భిన్నాలకు సంబంధించిన భిన్నాలను ఆరోహణ అవరోహణ క్రమంలో ఎలా మార్చాలో చూసుకుందామా. అసలు భిన్నం అంటే ఏంటి, అందులో ఉన్న రకాలేంటి, అదేవిధంగా ఆవర్తన దశాంశాన్ని పీ/క్యూ రూపంలో భిన్న రూపం ఎలా మార్చాలో, అదేవిధంగా అవధి వ్యవధి అంటే ఏందో చూద్దాం ఒకసారి. భిన్నాలు అంటే ఏంటంటే ఒక వస్తువు లేదా ఒక సంఖ్యలో కొంత భాగాన్ని భిన్నమంటాం. ఏంటిది? ఒక వస్తువు లేదా ఒక సంఖ్యలో కొంత భాగాన్ని భిన్నమంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 అంటే ఈ 5 అనేది మొత్తం, ఇందులో కొంత భాగం వచ్చేసి 2 అంటే ఇది ఒక భిన్నం. 2/5 అనేది ఒక భిన్నం. అదేవిధంగా దీన్ని ఇంకో విధంగా ఏ విధంగా చెప్పొచ్చు అంటే పీ/క్యూ రూపంలో ఉన్న వాటిని భిన్నాలు అంటారు. ఏమంటారు? పీ/క్యూ రూపంలో ఉన్న వాటిని భిన్నాలు అంటారు. ఓకే, ఇందులో పీ/క్యూలో పీని లవమని క్యూను హారమని అంటాం. ఏమంటాం? పీని లవమని క్యూను హారం అంటాం. ఇదేవిధంగా 2/5లో లవం వచ్చేసి 2, హారం వచ్చేసి 5. ఓకే, 2 అనేది లవము, 5 అనేది హారం. ఓకే, అదేవిధంగా భిన్నాలలో కొన్ని ఉన్నాయి. అది పెద్ద కాంపిటేటివ్ ఫీల్డ్, పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ తెలుసుకోవాలి కాబట్టి చెప్తాను. నెక్స్ట్ చూడండి, భిన్నాలు అంటే భిన్నాలో క్రమభిన్నం. ఏంటి? క్రమభిన్నం అంటే ఏంటంటే లవము తక్కువగా ఉండి హారము ఎక్కువగా ఉన్న భిన్నాలను క్రమభిన్నం అంటాం. ఏమంటాం? లవము తక్కువగా ఉండి హారము ఎక్కువగా ఉన్న భిన్నాలను క్రమభిన్నం అంటాం. నెక్స్ట్ వచ్చేసి అపక్రమ భిన్నం. ఏంటి? అపక్రమ భిన్నం. ఓకే, ఇది ఎలాగంటే లవము ఎక్కువగా ఉండి హారము తక్కువగా ఉన్న భిన్నాలను అపక్రమ భిన్నం అంటాం. ఏమంటాం? లవము ఎక్కువగా ఉండి హారము తక్కువ ఉన్న భిన్నాలను అపక్రమ భిన్నం అంటాం. నెక్స్ట్ వచ్చేసి మిశ్రమ భిన్నం. ఏంటి? మిశ్రమ భిన్నం అంటే ఏంటంటే ఒక పూర్ణ సంఖ్య, ఏదైనా ఒక పూర్ణ సంఖ్య మరియు ఒక క్రమభిన్నం. ఏంటి? ఏదైనా ఒక పూర్ణ సంఖ్య మరియు క్రమభిన్నం రెండు కలిసి ఉన్నటువంటి భిన్నాన్ని మిశ్రమ భిన్నం అంటారు. ఏదైనా పూర్ణ సంఖ్య 2 అనుకుంటే అందులో క్రమభిన్నం 2/7 దీన్ని మిశ్రమ భిన్నంగా చెప్పచ్చు. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ భిన్నం. ఏంటి? యూనిట్ భిన్నం అంటే ఏంటంటే లవము ఒకటిగా ఉండి హారంలో ఏదైనా నెంబర్ ఉన్నప్పటికీ వీటిని యూనిట్ భిన్నాలు అంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సజాతి భిన్నాలు అంటే ఏంటంటే హారము ఒకే విధంగా ఉన్నటువంటి భిన్నాలను సజాతి భిన్నాలుగా చెప్పచ్చు. ఓకే, చూడండి. నెక్స్ట్ చూడండి, మనం ఇది భిన్నాలని తెలుసుకున్నాక అదేవిధంగా ఆవర్తనమయ్యే దశాంశాలను పీ/క్యూ రూపంలో మార్చడం. ఏంటి? ఆవర్తనమయ్యే దశాంశాలను పీ/క్యూ రూపంలో మార్చడం. పీ/క్యూ అంటే ఏంటిది? భిన్న రూపంలో మార్చడం. ఫర్ ఎగ్జాంపుల్ 0.325 బార్. ఏంటి? 0.325. ఇందులో మనకు ఒక విషయం ఏంటంటే అవధి వ్యవధి అంటాం కదా, అవధి వ్యవధి. ఇది ఎలా అంటే అవధి అంటే ఈ బార్ ఉన్న భాగం ఎన్ని నెంబర్లు అవుతున్నాయో దాన్ని అవధి అంటాం. వ్యవధి అంటే ఏంటంటే ఈ బారు ఎన్ని నెంబర్లకు, అంటే ఇది ఎట్లాగంటే కేవలం బారున్న నెంబర్ను వ్యవధి అంటాం. ఆ బార్ ఎన్ని సంఖ్యలకు ఉందో దాన్ని అవధి అంటాం. అర్థమైనా? ఎలా అంటే అవధి అంటే బార్ అనేది ఎన్ని నెంబర్లకు ఉన్నది, అంటే ఒకదానికి ఉందా, రెండింటికి ఉందా, అది అవధి. వ్యవధి అంటే దేనిపైన ఈ గీత ఎంతవరకు ఉందో అటు వ్యవధి అంటాం. నెక్స్ట్ వచ్చేసి 3.325 అనుకున్నాం, ఈ రెండింటికి ఉంది. ఇలా వ్యవధి ఏంటి, అవధి ఏంటి? వ్యవధి వచ్చేసి 25, అవధి వచ్చేసి 2. అంటే ఈ బార్ 2 నెంబర్లకు ఉన్నది కాబట్టి అవధి. వ్యవధి ఇది ఎట్లా గుర్తుంటుంది అంటే వ్యాలో యా ఉంది, ఈ బార్ అనుకోండి, ఇది ఎన్నిటికంటే ఉంటే ఇది వ్యవధి. ఓకే, అర్థమైందా? చూడండి పీ/క్యూ కూడా మార్చాలి. ఆవర్తన భిన్నం ఏంటి? సేమ్ నెంబర్ ఇస్తున్నాం 0.325 బార్. దీన్ని ఎలా చేయాలంటే పీ/క్యూ రూపంలో ఎలా మార్చాలంటే ఈ మొత్తం నెంబర్ ఇస్తున్నాం. అంటే ఇట్లా 325 మైనస్ ఏ నెంబర్కి అయితే బార్ ఉందో ఆ నెంబర్ కాకుండా రిమైనింగ్ నెంబర్ తీసేయాలి. ఎంత? 325 మైనస్ 32 తీసేసి కింద ఎన్ని నెంబర్లకైతే బార్ ఉందో ఆ నెంబర్ 9గా తీసుకొని రిమైనింగ్ నెంబర్లు అంటే ఎలా
జీరో పాయింట్కు ముందు కాదు, పాయింట్ తర్వాత బార్కు ముందు ఎన్ని నెంబర్లు ఉన్నదో అన్ని జీరో తీసుకోవాలి. తీసుకొని దీన్ని తీసేయాలి. ఇలా మొత్తము మైనస్ బారు లేని భాగము బై ఏ నెంబర్కి అయితే బార్ ఉందో అది 9గా తీసుకొని దాని ముందు పాయింట్కు తర్వాత ఉన్న నెంబర్లకు బదులు జీరో తీసుకోవాలి. తీసుకొని తీసేయండి. 3 to 5 - 3 2 అంటే 5 - 2 3, 2 - 3 ఎంత 9. ఇదెంత రిమైనింగ్ 2, 293 బై 900. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇదే మళ్ళీ చూడండి సేమ్ నెంబర్. అంటే ఇప్పుడు ఇది ఒకదానికి ఉంది కాబట్టి తీసేసుకోండి. ఇప్పుడు రెండింటికి ఉంది అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రెండింటికి ఉంటే 3 to 5 - 3 బై ఒకదానికి ఇప్పుడు రెండింటికి ఉంది కాబట్టి 99. బార్ లేని నెంబర్ ఎంత 3, అంటే అన్ని నెంబర్ ఉన్నాయి ఒకటి కాబట్టి 10 తీసుకొని 3 to 5 - 3, 3 2 2 బై 990. ఓకే, అర్థమైందా? అదేవిధంగా ఇంకో నెంబర్ చూడండి 20.11 చూడండి. బార్ చూడండి ఇది ఎలా అంటే ఇప్పుడు రెండు నెంబర్లకు బార్ కాబట్టి మరి ఏంటిది మొత్తం నెంబరు మైనస్ బార్ లేని నెంబర్ ఎంత 20 బై ఎన్ని నెంబర్లకు బార్ ఉంది 2 నెంబర్లకు. బార్ ముందు దాని తర్వాత పాయింట్కి ముందు నెంబర్లు ఉన్నాయి లేవు కాబట్టి ఇట్లా ఉంచాలి. అర్థమైనా? పాయింట్ తర్వాత మనకు తీసుకోవాలి, పాయింట్కి ముందుతో సంబంధం లేదు మనకు. చూడండి 20020 ఎంత 1 - 0 1, 11 - 2 ఎంత 9 9 1 బై 99. ఓకే, ఇట్లా అర్థమైందా? ఎలా అంటే బారు నెంబర్ 2011 అంటే 20.11 నుండి దీని ఎలా రాసుకోవాలి 2011 - 20 బై 99. ఎలా అంటే బారు లేని భాగం మొత్తము మైనస్ బార్ లేని భాగము బై ఏ నెంబర్లకైతే బార్ ఉందో అవి 9గా తీసుకొని పాయింట్ తర్వాత క్యాలిక్యులేషన్ చేసుకో. పాయింట్కి ముందుతో నెంబర్తో మనకు అవసరం లేదు, పాయింట్ తర్వాత నెంబర్తో మనకు అవసరం. ఓకే, ఇలా చూడండి. ఓకే, థ్యాంక్ యూ.